బ్రేకింగ్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. పద్మా నదిలోకి ఓ బస్సు దూసుకెళ్లి పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మరణించారు. 25 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు. రాజ్బరిలో దౌలత్-దియా ఫెర్రీ టెర్మినల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దౌలత్-దియాలో 3వ నెంబర్ ఘాట్ వద్ద 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న షోహర్దో ట్రావెల్స్ బస్సు నింపాదిగా కదులుతూ పద్మా నది జలాల్లోకి పడిపోయింది. ఢాకా వెళ్తున్న ఈ బస్సును భారీ పడవపైకి ఎక్కేందుకు డ్రైవర్ యత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పింది. పడవపై ఉన్న ప్లాట్ఫామ్ నుంచి నదిలో పడిపోయింది. బస్సు దాదాపు 30 అడుగుల లోతుకు మునిగిపోయింది. దీంతో బస్సు లోపల ఉన్న ప్రయాణికుల్లో 10 మందికి పైగా జలసమాధి అయిపోయారు. బస్సు నదిలోకి పడిపోయిన సమయంలో చుట్టుపక్కల ఉన్న జనం ఆహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది ట్యూబ్లను నీళ్లలోకి విసిరేశారు. చీరలు వేసి బాధితులను రక్షించే యత్నం చేశారు. 11 మంది ఈదుకుంటూ ట్యూబ్ల ఆసరాతో ఒడ్డుకు చేరుకోగలిగారు. మరికొంతమందిని స్థానికులు కాపాడగలిగారు. కానీ ఎక్కువ మంది గల్లంతయ్యారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఫెర్రీ గద ఈతగాలు నీళ్లలోకి దిగి బాధితులను కాపాడేందుకు ప్రయత్నించారు. ఇక అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నీటిలో మునిగిపోయిన బస్సులను భారీ క్రేన్ సాయంతో బయటకు తీశారు. గల్లైన వారి కోసం గాలిస్తూనే ఉన్నారు. దౌలత్-దియాలో ప్రమాదం జరిగిన ఫెర్రీ వద్ద చిన్నారుల ఆక్రందనలు స్థానికులను కలిచివేశాయి. తమ తల్లిదండ్రులు నదిలో పడిపోవడంతో వారి కోసం పిల్లలు గుండెలు వెలసేలా రోధించారు. నీళ్ల వైపు చూస్తూ తమ వారి రాక కోసం ఎదురు చూశారు.